హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అందరు మంచిగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్టార్టింగ్లో చూపించాను కదా విగ్రహము, ఈ వచ్చేసి తరిగొప్పుల్లో ఉన్నదన్నమాట. 90 years బ్యాక్ మా తాత వాళ్ళు కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నుంచి తీసుకొచ్చినారంట. అంటే విగ్రహం తీసుకొని నడుచుకుంటూ వచ్చినారు, తరిగొప్పులలో ఈ విధంగా ప్రతిష్ఠించినారు. ఇప్పుడు వచ్చేసి మేమందరము మంచిగా కట్టించుకుందాము అని డిసైడ్ అయినాము, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి. అంటే తాత వాళ్ళు 8 మంది, ఆడబిడ్డలు వచ్చేసి 3, 11 members, వాళ్ళ పిల్లలము అందరం కలిసి కట్టించుకుంటున్నాము. ఇంకా ఈ విధంగా అక్కడ తరిగపుల్లో ప్లేస్ అంతా చూసుకొని వచ్చినాక ఇంకా అదే రోజు ఈవినింగ్ వచ్చేసి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్తున్నాము. ఏదైనా శుభకార్యం చేస్తున్నామంటే ఫస్ట్ ఆ స్వామి దగ్గరికి వెళ్ళి బియ్యం బ్యాలు ఇచ్చి రావడం అలవాటు అనమాట. ఖచ్చితంగా ఇచ్చేసి ఏ ఆటంకం లేకుండా మంచిగా జరగాలి మనం స్టార్ట్ చేసిన పని అని మొక్కుకొని వస్తాము. ఇంకా అందుకోసం చిన్న మామ వాళ్ళతో వెళ్ళినాము మేము. ఇంకా అక్కడ దర్శనం అయిన తర్వాత ఇంకా బయట అంతా చూసుకొనేసి ఇంకా బయలుదేరేసి వచ్చినాము ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు మన ఇంటికి వచ్చేలోపు ఈవినింగ్ 7:30 అయ్యింది. ఇంకా అక్కడే కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా బయలుదేరేసి వచ్చినామన్నమాట. ఇంకా తర్వాత మరుసటి రోజు వచ్చేసి మోహను, లక్ష్మి నా మరిది చెల్లెలు వచ్చినారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళినాము కొత్తూరు దగ్గరికి. వెళ్ళి అందరికీ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఖచ్చితంగా విజిట్ చేస్తూనే ఉంటామన్నమాట కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి. ఎందుకంటే ఇంకా ఇంటి దేవుడు పవర్ఫుల్ అనేసి ఇంకా వెళ్తూనే ఉంటాము. పిల్లలకి షెరుకి నానికి వెంట్రుకలు తీయించింది కూడా అక్కడే. అందులో 2 పిల్లలు పుట్టింది కూడా సండేనే అనమాట. అందుకోసం మేము ఎక్కువగా నమ్ముకుంటాము ఆ స్వామిని. ఇంకా అనేసి మేము వెళ్ళినాము. మళ్ళీ ఇంకా అభిషేకం చేద్దాం అనుకున్నాం కానీ అవ్వకపోయా, ఈవినింగ్ చేయరంట అక్కడ. ఇంకా మేము వెళ్ళిన వెంటనే మా చిన్న తాత పిల్లలు కూడా వచ్చినారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, గోపి, మణి, నాగలత, ఇక్కడ ఇట్లా అందరు వచ్చినారు ఫ్రెండ్స్. మెయిన్గా చేసింది వినోద్ మామ. అంటే ప్రతిదీ మనీ గురించి కానీ ఏదైనా అంతా క్లియర్గా పోస్ట్ చేస్తూ ఉండే అనమాట. మన ప్రతిష్ట అయ్యేంత వరకు, గుడి ప్రతిష్ట అయ్యేంత వరకు ప్రాణం పెట్టి చేసినట్లే ఉండింది. మామ వాళ్ళు అందరు కలిసిమెలిసి చేసినారు కానీ ఎక్కువగా కష్టపడ్డాడు వినోద్ మామ. ఇంకా మేము ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ మొక్కుకొనేసి ఇంకా బయలుదేరుతూ ఉన్నామన్నమాట అందరము. ఇంకా మళ్ళీ మరుసటి రోజు హోమం ఉంది, ఆ వ్లాగ్ మిస్ కావద్దండి. పూజారి బాగా చేయించిండు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.